ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలతో పాటుగా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కైనా సరే చాలా ముఖ్యమైనటువంటి అంశము నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో ఇది ఉపాధ్యాయ అభ్యర్థులకు మాత్రమే కాదు, సో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కైనా ఇది చాలా కీలకమైనటువంటి అంశం. సో ఇది కరెంట్ ఇష్యూ కాబట్టి మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా దీనిపై నుండి ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఏంటి మన టాపిక్ అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, దీన్ని సింపుల్గా NCFSE 2023గా పిలవడం జరుగుతుంది. సో ఇది కరెంట్ ఇష్యూ. ఇది దేనికి సంబంధించినటువంటి అంశము అంటే భారతదేశంలో ఉన్నటువంటి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠశాలల్లో అమలుపరచబడేటువంటి పాఠ్య ప్రణాళికకు సంబంధించినటువంటి అంశం. పాఠ్య ప్రణాళిక, దీన్ని కరిక్యులం అని అంటాం ఆంగ్ల పరిభాషలో. సో ఈ కరిక్యులానికి సంబంధించినటువంటి ఒక అంశము మనకు నూతనంగా ఆవిర్భవించడం జరిగింది కాబట్టి సో ఇది కరెంట్ ఇష్యూ. సో కాబట్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా ఏ పోటీ పరీక్షలోనైనా దీనిపైన ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. సో ఇది మరీ ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యంత కీలకమైనటువంటి అంశము ఇతర కాంపిటేటివ్ యాస్పిరెంట్స్తో పోల్చుకున్నట్లయితే. సో కాబట్టి ఇందులో ఉన్నటువంటి విషయాలపైన మనం సమగ్రమైనటువంటి అవగాహనను కలిగి ఉండాలి. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో దీని గురించి మీరు సమగ్రమైనటువంటి అవగాహనను ఏర్పరచుకోవాలి అంటే మొట్టమొదటగా మీరు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ NPE 2020, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ లేదా దీన్ని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటాము, ఎలా అయినా పిలవచ్చు, NEP 2020. సో దీనిని గురించి మీరు సమగ్రమైనటువంటి అవగాహనను కలిగి ఉండాలి మొట్టమొదటగా. అంటే NEP 2020ని గురించి నేర్చుకున్న తర్వాత మీరు NCFSE 2023ని అధ్యయనం చేసినట్లయితే అది సులభతరం అవుతుంది మీకు. సో మొట్టమొదటి ఏం నేర్చుకోవాలి? NPE 2020ని గురించి నేర్చుకోవాలి. తర్వాత మీరు ఏ విషయాన్ని గురించి నేర్చుకోవాలి అంటే NCFSE 2023ని గురించి నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నట్లయితే ఆ అంశము సమర్థవంతంగా మీకు అవగాహన అవుతుంది. సో ఇక్కడ ఈ స్లైడ్లో మీకు ఒక ముఖ్యమైనటువంటి అంశం కనిపిస్తుంది. ఏమిటి అది అంటే ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023 ఏదైతే ఉందో దీనిని ఎవరు రూపొందిస్తారు అంటే దీనిని రూపొందించారు అంటే NCERT వారు రూపొందించారు. NCERT, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో వారు రూపొందించినటువంటి పాఠ్య ప్రణాళిక చట్టము NCFSE 2023. మరి దీని గురించి ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకైతే స్పష్టమైన అవగాహన ఉంటుంది, కానీ ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్కి అంత సమర్థవంతమైన అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఇది దేని గురించి అంటే మన భారతదేశంలో పాఠశాల స్థాయిలో దట్టు ఆ పాఠశాల స్థాయి ఏమిటి అంటే పాఠశాల స్థాయి అంటే అంగన్వాడీ నుండి మొదలుకొని అంగన్వాడీ ఎడ్యుకేషన్, అంగన్వాడీ. సో దీన్ని కొన్ని రాష్ట్రాల్లో బాలవాడీలు అంటాము, కొన్ని రాష్ట్రాల్లో నర్సరీలు అనేటువంటి పేర్లతో పిలుస్తాము. ఈ చట్టము అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వారు వీటిని ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సెంటర్స్గా పేర్కొంటున్నారు. అంటే ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము అనేది అంగన్వాడీ నుండి మొదలుకొని +2 వరకు అంటే 12 తరగతుల వరకు భారతదేశంలో పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాలను తెలియజేసేటువంటి చట్టమే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. అంటే అంగన్వాడీలో పాఠ్య ప్రణాళిక, పాఠ్యాంశాలు, సిలబస్ ఏమి ఉండాలి, ఎట్లాంటి అంశాలు ఉండాలి. తర్వాత అంగన్వాడీ తర్వాత అది ఫౌండేషన్ స్టేజ్, తర్వాత విద్యార్థి ప్రిపరేటరీ స్టేజ్లోనికి వస్తాడు. అందుకని మీరు NPE 2020ని గురించి సమగ్రంగా నేర్చుకోవాలి. ఇది మీకు అర్థం కావాలి అంటే ప్రిపరేటరీ స్టేజ్లో ఉండేటువంటి తరగతులు ఏవైతే ఉంటాయో ఆ తరగతులకు ఎట్లాంటి సిలబస్ ఉండాలి, ఏ విధమైనటువంటి పాఠ్యాంశాలు ఉండాలి అనేది ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం.
తర్వాత విద్యార్థి మిడిల్ స్టేజ్లోనికి వస్తాడు, మధ్యస్థ దశ. ఆ మధ్యస్థ దశలో ఉన్నటువంటి తరగతులు ఏవైతే ఉన్నాయో ఆ తరగతులలో ఏ పాఠ్యాంశాలు ఉండాలి, ఏ విధమైనటువంటి సిలబస్ ఉండాలో తెలియజేసేదే ఈ చట్టం. తర్వాత విద్యార్థి సెకండరీ స్టేజ్కి వస్తాడు. సెకండరీ స్టేజ్లో ఫేజ్ 1, ఆ ఫేజ్ 1లో ఉన్నటువంటి తరగతులు ఏమిటి, ఆ తరగతుల్లో ఉండవలసినటువంటి సిలబస్ ఏమిటి. సెకండరీ స్టేజ్లో ఫేజ్ 2, ఆ ఫేజ్ 2లో ఉన్నటువంటి తరగతులు ఏమిటి, ఆ తరగతులకు ఉండవలసినటువంటి పాఠ్యాంశాలు ఏమిటి, సిలబస్లు ఏమిటో తెలియజేసేదే ఈ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం. మరి ఈ చట్టాన్ని అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టాన్ని రూపొందించేటువంటి విద్యాసంస్థ ఏంటి అంటే NCERT అనేటువంటి విద్యాసంస్థ. సో ఈజ్ ఇట్ క్లియర్? సో దీని గురించి మీకు స్పష్టమైనటువంటి అవగాహన రావాలి అంటే మొట్టమొదటిగా మీరు దేని గురించి రీడ్ చేయవలసి ఉంటుంది అంటే యూ హ్యావ్ టు రీడ్ అబౌట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో దాని తర్వాత ఈ అంశము మీకు సమర్థవంతంగా అవగాహన కావడానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటుగా మన యాప్ వచ్చేసి శ్రీశైలి పబ్లికేషన్స్. సో ఆ యాప్లో మీకు ఈ విధమైనటువంటి కోర్సెస్ అనేవి అందుబాటులో ఉన్నవి. రైట్, ఓకే, లెట్స్ బిగిన్ ది టుడేస్ సెషన్. సో ఈరోజు మన పాఠ్యాంశం వచ్చేసి నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ 2023. సో తప్పనిసరిగా ఈ అంశం పైన ఒక ప్రశ్న ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులకైతే ఒకటి కంటే ఎక్కువ ప్రశ్నలు సంధించడానికి అవకాశం ఉంటుంది. సో లెట్స్ బిగిన్ ది సెషన్. ఎస్, అసలు NCF 2023 ఏదైతే ఉందో దీన్ని ఎందుకు రూపొందించుకోవలసి వచ్చింది? ఇప్పుడు మనకు ఆల్రెడీ ఒక NCF అనేది ఉంది. మనకు ప్రస్తుతం ఉన్నటువంటి NCF ఏంటి అంటే NCF 2005 అనేది కలదు. మరి NCF 2005 అనేది ఉండగా మరో పాఠ్య ప్రణాళిక చట్టాన్ని ఎందుకు రూపొందించుకోవాల్సి వచ్చింది అంటే మనకు NPE 2020 ప్రస్తావించింది కొన్ని అంశాలను. వారు ప్రస్తావించినటువంటి అంశాలు ఏమిటి అంటే ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏమిటి అంటే ఇక్కడ చూడండి, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇటీవలి కాలంలో ఎక్కువగా వార్తల్లోనికి వచ్చింది. ఎలా వార్తల్లోనికి వచ్చింది అంటే మీకు డీప్ నెక్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ద్వారా భారతదేశానికి చెందినటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క మొహాలను మార్పింగ్ చేసి కొన్ని రకాల వీడియోస్ను సృష్టించడం ద్వారా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువగా వెలుగులోనికి రావడం జరిగింది. అంటే ఇది ఎక్కువగా ఇప్పుడు వార్తల్లోనికి వచ్చింది. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా ఈ విధమైనటువంటి అంశాల్లో విప్లవాత్మకమైనటువంటి మార్పులు సంభవిస్తున్నవి. మరి ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులకు అనుగుణమైనటువంటి విద్యా వ్యవస్థను భారతదేశంలో ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టినప్పుడే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు కానీ లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ 21వ శతాబ్దానికి సంబంధించినటువంటి నైపుణ్యాలను సామర్థ్యాలను పొందడం సాధ్యమవుతుంది. వారికి నిర్జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యాలను పొందుతారు. సో కాబట్టి విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి ఈ మార్పులకు అనుగుణంగా మన విద్యా వ్యవస్థలో కూడా మార్పులను చేసుకోవలసినటువంటి అవసరం ఏర్పడింది. సో దీని ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు 21వ శతాబ్దానికి సరిపోయేటువంటి సామర్థ్యాలను నైపుణ్యాలను పొందడంతో పాటుగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు భారతదేశము మరియు ప్రపంచ దేశాలను గురించినటువంటి అవగాహనను ఏర్పరచుకోవడానికి భాషలు, గణితము, వివిధ శాస్త్రాలు, కళలు మరియు క్రమశిక్షణ విధానంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపాధ్యాయులకు విద్యార్థులకు అందించాలి. సో దీనికోసము మనము ఈ నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ను రూపొందించుకోవలసి వచ్చింది. సో దీని యొక్క లక్ష్యాన్ని పరిశీలించినట్లయితే సో మీకు పరీక్షలో క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. NCF 2003 NCF SE 2023 పాఠశాల విద్య యొక్క లక్ష్యాలకు సంబంధించి క్రింది వానిలో సరైన దానిని గుర్తించండి, సరికాని దానిని గుర్తించండి అని క్వశ్చన్ చేస్తాడు. సో తప్పనిసరిగా దీని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ విషయాలన్నీ మీకు సమగ్రంగా ఎక్కడా కూడా లభ్యం కావు. సో నేను అనేక డాక్యుమెంట్స్ను పరిశీలించి దీన్ని సమగ్రంగా రూపొందించడం జరిగింది. సో కాబట్టి ఆ ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఈ విషయాలను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్, పాఠశాల విద్య యొక్క లక్ష్యాలు. సో ఎయిమ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ దిస్ NCF. ఈ NCF ద్వారా పాఠశాల విద్యార్థుల్లో ఏ లక్ష్యాలను పెంపొందింప చేయాలి అంటే ఇక్కడ గమనించండి, హేతుబద్ధమైన ఆలోచన మరియు స్వయం ప్రతిపత్తి.
విద్యార్థుల్లో హేతుబద్ధమైనటువంటి ఆలోచన సామర్థ్యాలను పెంపొందించాలి, స్వయం ప్రతిపత్తిని పెంపొందించాలి. అంటే పాఠశాల విద్యను అభ్యసిస్తున్నటువంటి విద్యార్థుల్లో వారి యొక్క నిజ జీవితంలో వారు ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించుకోగల శక్తియుక్తులను, శక్తి సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి. అంటే వారికి ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడం కోసం వారు ఎవరిపైన డిపెండ్ కావలసినటువంటి అవసరం లేదు. సో విద్యార్థుల్లోనూ ఆ విధమైనటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేయాలి. సో అది ఈ ఎన్సిఎఫ్ యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. మరియు ఆరోగ్యము మరియు శ్రేయస్సు. ఈ పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి అంటే భారతీయులను సంపూర్ణవంతమైనటువంటి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దే విధంగా ఉండాలి. అంటే అందరూ కూడా చక్కటి శారీరక ఆరోగ్యాన్ని, శారీరక వికాసాన్ని కలిగి ఉండే విధంగా పాఠ్య ప్రణాళిక ఉండాలి. మరియు శ్రేయస్సు అంటే మనకు ఆరోగ్యాన్ని గురించినటువంటి అవగాహన లేకపోవడం ద్వారా, పౌష్టికాహారాలను గురించిన అవగాహన లేకపోవడం ద్వారా సో భారతీయులు అనేక రకాల న్యూనత వ్యాధులకు గురి కావడం జరుగుతుంది. మరి న్యూనత వ్యాధులకు గురైనట్లయితే వారి యొక్క శక్తి సామర్థ్యాలను దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి సక్రమంగా వినియోగించలేరు. కాబట్టి భారతీయులను, విద్యార్థులను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దినట్లయితే ఆరోగ్యవంతమైనటువంటి సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది. సో తద్వారా వారందరూ కూడా సమాజ శ్రేయస్సు కోసము, జాతి శ్రేయస్సు కోసం పాల్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. మనకు అరిస్టాటిల్ చెప్తారు, ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్తారు. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైనటువంటి మనస్సు ఉంటుంది. సో శరీరం ఆరోగ్యవంతంగా ఉన్నట్లయితే మనస్సు కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. తద్వారా విద్యార్థులందరూ వారి యొక్క శక్తియుక్తులన్నింటినీ కూడా వారి అభివృద్ధికి, వారి యొక్క సమాజాభివృద్ధికి, వారి యొక్క జాతి అభివృద్ధికి శక్తి సామర్థ్యాలను వినియోగించడానికి అవకాశం ఉంటుంది. సో అది దీని యొక్క లక్ష్యం. ప్రజాస్వామ్య భాగస్వామ్యం. సో ప్రస్తుతము భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ మేధావులు అనేవారు పాలక వర్గంలోనికి రాలేకపోవటం. మేధావులు పాలక వర్గంలోనికి రాకపోవడం వలన మూర్ఖులు, అదేవిధంగా సరైనటువంటి విద్యా పరిజ్ఞానం లేనటువంటి వ్యక్తులు పాలక వర్గంలోనికి వచ్చి వారికి ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో భారతదేశానికి సంబంధించి వివిధ రకాల నిర్ణయాలు, వివిధ రకాల చట్టాలు, వివిధ రకాల శాసనాలు మొదలైన వాటిని చేయడం ద్వారా మన దేశంలో అభివృద్ధి అనేది మన దేశం సాధించలేకపోతుంది. పాలక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల్లో నిబద్ధత అనేది లేకపోవటము, సో అట్లాంటి వ్యక్తుల్లో స్వార్థపూరిత ఆలోచనలు అధికంగా ఉండటము, జాతి అభివృద్ధిని గురించినటువంటి ఆకాంక్ష లేకపోవటము మొదలైనటువంటి లక్షణాల ద్వారా ఏమవుతుంది అంటే అవినీతిమయమైపోతుంది భారతీయ సమాజం అనేది. సో అలా కాకుండా చదువుకున్నటువంటి విద్యార్థులు, నిబద్ధతను కలిగి ఉన్నటువంటి విద్యార్థులు విద్యా విలువలు, సామాజిక విలువలు, ఆర్థిక విలువలు, రాజకీయ విలువలు, సాంస్కృతిక విలువలు మొదలైనటువంటి సామర్థ్యాలను కలిగి ఉన్నటువంటి విద్యార్థులు పాలక వర్గంలోనికి వచ్చినట్లయితే దేశాభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. సో కాబట్టి ఈ పాఠ్య ప్రణాళిక ఎలా ఉండాలి అంటే పాఠశాల విద్యార్థుల్లో వివిధ రకాల సామర్థ్యాలను పెంపొందింపచేయాలి. అంటే ప్రజాస్వామ్య సామర్థ్యాలు, ఆర్థిక సామర్థ్యాలు, సాంస్కృతిక సామర్థ్యాలు అంటే మొదలైనటువంటి విలువలకు సంబంధించినటువంటి సామర్థ్యాలను పెంపొందింపచేసి ఆ విద్యార్థులందరూ కూడా దేశ రాజకీయ, ఆర్థిక, అదేవిధంగా ప్రజాస్వామ్య రంగాల్లో రాణించేటువంటి సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి. ఇప్పుడు విద్యార్థుల్లో దీని ద్వారా ఏం చేయాలి అంటే వారు దేశ ఆర్థిక రంగము, సామాజిక రంగము విద్యార్థులు ఇక్కడ గమనించాలి. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలి. ఎట్లాంటి నాయకత్వ లక్షణాలు అంటే ఆర్థిక రంగంలోనూ, అదేవిధంగా సామాజిక రంగాల్లోనూ, దేశ ఆర్థిక, సామాజిక మరియు రాజకీయ రంగాల్లో రాణించేటువంటి నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా పాఠ్య ప్రణాళిక నిర్మాణం అనేది ఉండాలి. ఆర్థిక భాగస్వామ్యం అది. సో ఇది డెమోక్రటిక్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్. సో ఆ విధమైనటువంటి లక్షణాలను, సామర్థ్యాలను విద్యార్థులు పెంపొందింపజేయాలి.
సామాజిక నాయకత్వ లక్షణాలు, సో సాంస్కృతిక మరియు సామాజిక భాగస్వామ్యం, ఎకనామిక్ అండ్ సోషల్ పార్టిసిపేషన్. సో ఈ విధమైనటువంటి సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందింపచేయటమే ఈ పాఠ్య ప్రణాళిక యొక్క లక్ష్యాలు. సో దీనిని ఇంకా మనం సమగ్రంగా పరిశీలించినట్లయితే ఈ విధమైనటువంటి లక్ష్యాలను సాధించడంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నతమైనటువంటి విద్యను, గుణాత్మకమైనటువంటి విద్యను అందించడం ద్వారా భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్గా రూపొందింపచేయాలి. అంతర్జాతీయ వేదికలపైన భారత విద్యార్థుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంపొందించే విధముగా సో భారతదేశాన్ని గ్లోబల్ నాలెడ్జ్ పవర్ హౌస్గా తయారు చేయటము. సో ఇది ఈ విద్యా ప్రణాళిక యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. సో ఇంతకు పూర్వము మనం ఈ విషయాలన్నింటినీ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ గమనించండి, విద్యార్థులలో హేతుబద్ధమైనటువంటి ఆలోచన, స్వయం ప్రతిపత్తి, ఆరోగ్యము మరియు శ్రేయస్సును పెంపొందించాలి. పౌర ప్రక్రియలో ఇందాక చెప్పుకున్నాం కదా, పౌర ప్రక్రియలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేటువంటి సామర్థ్యాలను పెంపొందింపచేయటము. సో మొదలైనవి ఈ పాఠ్య ప్రణాళిక యొక్క లక్ష్యాలుగా ఎన్సిఎఫ్ 2023 పేర్కొనడం జరిగింది. రైట్, అది ఇప్పుడు ఈ లక్ష్యాలను సాధించాలి అంటే ఈ లక్ష్యాల సాధనలో ఎన్సిఎఫ్ఎస్సి 2023 పాఠ్యాంశాల్లో విలువలు, స్వభావాలు, సామర్థ్యాలను పొందుపరచాలి అని సిఫార్సు చేసింది. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి ఈ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలన్నింటినీ సాధించాలి. విద్యార్థులు సాధించాలి అంటే ఈ ఎన్సిఎఫ్ఎస్సి 2023 సూచించేటువంటి పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు కొన్ని విలువలు సాధించాలి. ఆ విలువలు ఏంటో మనం పరిశీలిస్తాం. విద్యార్థుల్లో కొన్ని యాటిట్యూడ్స్, కొన్ని నేచర్స్ అనేవి డెవలప్ అవ్వాలి. కొన్ని నేచర్స్, అది పాజిటివ్ నేచర్ అనేది డెవలప్ కావాలి. అదేవిధంగా విద్యార్థుల్లో కొన్ని క్యాపబిలిటీస్ డెవలప్ కావాలి. మరి ఈ వాల్యూస్ ఏమిటి, ఈ పాజిటివ్ నేచర్స్ ఏమిటి, ఈ క్యాపబిలిటీస్ ఏమిటో మనం పరిశీలించవలసి ఉంటుంది. ఇక్కడ గమనించండి. సో విద్యార్థుల్లో ఎన్సిఎఫ్ఎస్సి 2023 సూచించిన పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో పెంపొందించవలసినటువంటి విలువలు ఏమిటి, విలువలకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి, సరికాని దాన్ని గుర్తించండి అని మీకు పరీక్షలో ప్రశ్న సంధించడానికి అవకాశం ఉంటుంది. ఈ విలువలు ఏమిటి అంటే ఇక్కడ గమనించండి, ఎథికల్ అండ్ మోరల్ వాల్యూస్. ఎథికల్ వాల్యూస్ అండ్ మోరల్ వాల్యూస్ అంటే మొత్తంగా నైతిక విలువల్ని పెంపొందింపచేయాలి. నైతిక విలువలు. సో నైతిక విలువలను మనం విద్యార్థుల్లో పెంపొందింపచేసినప్పుడే ఆ విద్యార్థులు దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో రాణించేటువంటి నాయకత్వ లక్షణాలను పెంపొందింపచేసుకుంటారు. సామాజిక, సాంస్కృతిక అంశాల్లో రాణించేటువంటి నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుంటారు. సో నైతిక విలువలు, ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్. ఎథికల్ వాల్యూస్ అంటే మన వృత్తికి సంబంధించినటువంటి విలువలను లేదా వృత్తి యొక్క నియమాలను అత్యంత నిబద్ధతతో పాటించేటువంటి పౌరులను తయారు చేయాలి. నైతిక విలువలు అంటే సత్యము, ధర్మము, న్యాయము, నీతి, నిజాయితీ, శాంతి, అహింస మొదలైనటువంటి విలువలను ప్రతి వ్యక్తి ఆ విలువలకు కట్టుబడి ఉండే విధంగా, వాటన్నింటిని వ్యక్తులు అంతర్లీనం చేసుకునే విధంగా విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి విలువలను సాధించే విధంగా పాఠ్యాంశాలు అనేవి ఉండాలి. సో పాఠ్యాంశాలు ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఉండాలి. ప్రజాస్వామ్య విలువలు. సో ప్రజాస్వామ్య విలువలు అంటే భారత రాజ్యాంగం తెలియజేసినటువంటి స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వము మొదలైనటువంటి, సామ్యవాదము, శాంతి మొదలైనటువంటి ప్రజాస్వామ్య విలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కట్టుబడేటువంటి సామర్థ్యాలను, పాజిటివ్ నేచర్ను విద్యార్థుల్లో పెంపొందించే విధంగా పాఠ్యాంశాలు అనేవి ఉండాలి. ఎపిస్టెమిక్ విలువలు ఇక్కడ గమనించండి. ఇట్లాంటి కొత్త కొత్త పదాలు ఏవైతే ఉంటాయో వీటిపైన మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. ఇది కొత్త పదమేం కాదు, దీని గురించి మనకి ఎన్సిఎఫ్ 2005 కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఎపిస్టెమిక్ వాల్యూ అంటే ఏమిటి అని అంటే, ఇప్పుడు మనకి ఎన్పిఈ 2020 ఏమని చెబుతుంది అంటే, భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు పాఠ్యాంశంలో ఉండేటువంటి సిద్ధాంతాలను కానీ, సూత్రాలను కానీ, నియమాలను కానీ పుస్తకంలో ఉన్నదాన్ని చదివి కంఠస్థం చేసి దాన్ని నేర్చుకొని గుర్తుంచుకోవడం కాదు, ప్రయోగాత్మక జ్ఞానాన్ని పొందాలి భారతీయులు అని మనకు ఎన్పిఈ 2020 తెలియజేస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి సిద్ధాంతాన్ని ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకోవడం కాదు,
ప్రయోగాల ద్వారా విషయాన్ని నువ్వు స్వయంగా తెలుసుకోవాలి. సో అప్పుడే భారత విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. ఎన్పిఈ 2020 యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, ఎన్పిఈ 2020 వారు ఏమని చెప్తారు అంటే, అంతర్జాతీయ స్థాయి వేదికలపైన భారతీయ ప్రాతినిధ్యాన్ని పెంపొందించాలి అంటారు. అంటే భారతదేశానికి చెందినటువంటి విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి వేదికలపైన వారి యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించాలి అంటే తప్పనిసరిగా వారిలో ఏముండాలి అంటే ఎపిస్టెమిక్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అంటే సిద్ధాంతాలను, సూత్రాలను, నియమాలను టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా చదివి కంఠస్థం చేసి నేర్చుకొని గుర్తుంచుకోవడం కాదు. సో భారతదేశ విద్యార్థుల్లో ప్రయోగాత్మక జ్ఞానాన్ని పెంపొందింపచేయాలి అని మనకు ఎన్పిఈ 2020 తెలియజేస్తుంది. సో విద్యార్థులు ఏ విషయాన్ని కూడా చదివి నేర్చుకోవడం కాకుండా సో అక్కడ నిజ నిర్ధారణ చేస్తూ, సాక్ష్యాలను సేకరిస్తూ, సాక్ష్యాలను నిరూపిస్తూ విషయాలను నేర్చుకునేటువంటి విధానాన్ని ఎపిస్టెమిక్ వాల్యూస్ అంటాం. అంటే ప్రతి అంశమును నిజ నిర్ధారణ చేసుకొని ప్రయోగాల ద్వారా విషయ పరిజ్ఞానాన్ని పొందేటువంటి విలువలను ఎపిస్టెమిక్ వాల్యూస్గా పేర్కొంటారు. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దీస్ ఆర్ ద వాల్యూస్. సో పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఈ విధమైనటువంటి విలువల్ని పెంపొందింపచేయాలి. సో ఇక్కడ మీకు క్వశ్చన్ చేస్తాడు, వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, స్వభావాలు. విద్యార్థులు ఏ రకమైనటువంటి పాజిటివ్ నేచర్ను డెవలప్ చేయాలి? ఇక్కడ చూడండి, విలువలు, పాజిటివ్ నేచర్, అదేవిధంగా కెపాసిటీస్. సో వీటిని గురించి మనం పరిశీలిస్తూ ఉన్నాం. స్వభావాలు ఇక్కడ చూడండి, పాజిటివ్ వర్క్ ఎథిక్స్, సానుకూల పనినీతి. సో ఇక్కడ పాజిటివ్ వర్క్ ఎథిక్స్ అంటే పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి ఒక లక్షణం డెవలప్ కావాలి. సో భారతదేశం ఇప్పటికీ అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉండటకు గల కారణం ఏంటి అంటే నిరుద్యోగం అధికంగా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే భారతీయుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి లక్షణం లేకపోవడం. సో చదువుకున్నటువంటి వ్యక్తులందరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు. మరి మేము చదువుకున్నాం కదా, ఆ ఉద్యోగం తప్ప మరో వృత్తిని మేము చేయలేము అనేటువంటి ఆ భావజాలం ఏదైతే ఉందో అది భారతదేశం వెనకబడిపోవడానికి గల కారణం. సో నీవు చదువుకున్నటువంటి చదువుకు తగ్గ ఉద్యోగం రానప్పుడు నీలో చదువుకున్నటువంటి సామర్థ్యాలు, విద్యకు సంబంధించిన సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ సామర్థ్యాల ద్వారా నువ్వు మరొక రంగంలో రాణించాలి. ఏ పని చేయడానికి మనం నామోషిగా ఫీల్ కావడానికి అవకాశం ఉండకూడదు. సో ఏ పనికి ఉండవలసిన గొప్పతనం ఆ పనికి ఉంటుంది. సో ఆ పని చేసినంత మాత్రాన మనం ఏం దిగజారుతున్నట్లు కాదు. కాబట్టి ఈ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటి ఈ రకమైనటువంటి లక్షణం ఏదైతే ఉందో అది విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి పాఠ్యాంశాల ద్వారా. నెక్స్ట్, క్యూరియాసిటీ అండ్ వండర్. అంటే విద్యార్థుల్లో ఒక రకమైనటువంటి కుతూహలాన్ని పెంపొందింపచేయాలి. అంటే నిరంతరంగా విషయాలను నేర్చుకోవాలి అనేటువంటి కుతూహలం, తెలియని దానిని తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం. పాఠ్యాంశాలు ఎలా ఉండాలి అంటే విద్యార్థులలో ఆలోచనలను రేకెత్తించే విధంగా ఉండాలి, సృజనాత్మకతను రేకెత్తించే విధంగా ఉండాలి, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందింపచేసే విధంగా ఉండాలి. నిరంతరంగా ఒక విషయాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఆతృతను విద్యార్థుల్లో కలగచేయాలి. సో ఆ విధమైనటువంటి కుతూహలాన్ని కలిగించినట్లయితే విద్యార్థులకు ఉండేటువంటి విరామకాలం ఏదైతే ఉంటుందో ఆ విరామకాలాన్ని కూడా జ్ఞానాన్ని పొందడానికి వినియోగించుకుంటారు. సో అది క్యూరియాసిటీ అండ్ వండర్. నెక్స్ట్, ప్రైడ్ అండ్ రూటెడ్నెస్ ఇన్ ఇండియా. సో మనము భారతదేశంలో మనం ప్రతిరోజు పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తున్నప్పుడు భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద నాకు గర్వకారణము అని ప్రతిజ్ఞ చేస్తాం. సో కాబట్టి మన భారతదేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఆచార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, మన యొక్క కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో, సో వాటన్నింటిని మనం సగౌరవంగా పాటిస్తూ ఆ సంస్కృతి పాశ్చాత్య ధోరణులను సంతరించుకోకుండా దానిని పరిరక్షిస్తూ, దానిని అభివృద్ధి చెందిస్తూ, దానిని భావితరాలకు అందించేటువంటి విద్యార్థులను తయారు చేయడము. సో ఆ విధమైనటువంటి నేచర్ను పాఠ్యాంశాలు భారతీయ విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? వసుదైక కుటుంబము. సో ఇట్లాంటి పాజిటివ్ నేచర్ను విద్యార్థుల్లో డెవలప్ చెందించే విధంగా పాఠ్యాంశాలు ఉండాలి అనేది మనకు NCFSE 2023 తెలియజేస్తుంది. సో విలువలు, స్వభావాలు. మరి విద్యార్థులు ఏ విధమైనటువంటి క్యాపబిలిటీస్ని పెంపొందించాలి, ఎట్లాంటి సామర్థ్యాలను పెంపొందింపచేయాలి? సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ టు యువర్ ఎగ్జామినేషన్స్. సో సామర్థ్యాలు NCFSE 2023
పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు ఏ విధమైన సామర్థ్యాలను సాధించాలని పేర్కొన్నది అని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. లేదా NCF SE 2023 పాఠ్యాంశాల ద్వారా విద్యార్థులు సాధించాల్సిన సామర్థ్యాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి, సరైన దాన్ని గుర్తించండి అని క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మనకి ఈ అంశాలపైన స్పష్టమైన అవగాహన ఉండాలి. సామర్థ్యాలు మొదటగా ఏమంటున్నాడు? ఎంక్వైరీ, విచారణా సామర్థ్యం అంటే ఎంక్వైరీ చేయడం, అన్వేషించడం, అన్వేషణ సామర్థ్యం. మనకు ఎపిస్టెమిక్ వాల్యూ అని చెప్పారు కదా, అంటే నిజ నిర్ధారణ చేయాలి కదా. నిజ నిర్ధారణ చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఎంక్వైరీ చేయాలి. ఆ ఎబిలిటీని విద్యార్థుల్లో పెంపొందింప చేయాలి. అంటే పాఠ్యాంశాలు ఎలా ఉండాలి అంటే జ్ఞానాన్ని అందించే విధంగా ఉండకూడదు. పాఠ్యాంశాలు జ్ఞానాన్ని విద్యార్థులు నిర్మించుకునే విధంగా ఉండాలి. సో ఈ విధమైనటువంటి సామర్థ్యాన్ని విద్యార్థుల్లో పెంపొందింప చేయాలి. నెక్స్ట్ కమ్యూనికేషన్ గమనించినట్లయితే భారతదేశము అనేక భాషలకు, అనేక ప్రాంతాలకు నిలయమైనటువంటి దేశం. అనేక భాషలు భారతదేశంలో, అనేక ప్రాంతాలు, అనేక సంస్కృతులు, విభిన్న సంస్కృతులకు చెందిన, విభిన్న భాషలకు చెందిన, విభిన్న ప్రాంతాలకు చెందినటువంటి వ్యక్తుల మధ్య స్పష్టమైనటువంటి భావ ప్రసారం అనేది జరగాలి. అదేవిధంగా ఒకే ప్రాంతము, ఒకే భాష, ఒకే సంస్కృతికి చెందినటువంటి వ్యక్తుల మధ్య కూడా స్పష్టమైనటువంటి భావ ప్రసారము. అంటే స్పష్టమైనటువంటి భావ ప్రసారము అంటే ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తితో సమర్థవంతంగా వ్యవహరించేటువంటి సామర్థ్యాలను పెంపొందింప చేయాలి. సో అది కమ్యూనికేషన్. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. చాలా ముఖ్యమైనటువంటి సామర్థ్యాలు ఇవి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ లాజికల్ రీజనింగ్. సమస్య పరిష్కారం. విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందింప చేయాలి పాఠ్యాంశాలు. సో విద్యార్థికి ప్రతినిత్యము కుటుంబంలో కానీ, సమాజంలో కానీ, పాఠశాలలో కానీ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. ఆ సమస్యలను తానే స్వయంగా పరిష్కరించుకునేటువంటి ఆలోచన సామర్థ్యాలను, ఉద్వేగపరమైనటువంటి సామర్థ్యాలను, అంటే మానసిక సామర్థ్యాలు కానీ, సామాజిక సామర్థ్యాలు కానీ, ఉద్వేగ సామర్థ్యాలు కానీ, ఇట్లాంటి సామర్థ్యాలన్నింటినీ విద్యార్థుల్లో పెంపొందింప చేయాలి. సో అది సమస్య పరిష్కార సామర్థ్యాలు. అంటే పాఠ్యాంశాలు విద్యార్థులలో ఆలోచనను రేకెత్తించే విధంగా ఉండాలి, విద్యార్థులకు కుతూహలాన్ని కలిగించే విధంగా ఉండాలి, విద్యార్థుల్లో సృజనాత్మక శక్తులను పెంపొందించే విధంగా ఉండాలి, విద్యార్థుల్లో సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. సో ఇట్లాంటి ఎబిలిటీస్ను పాఠ్యాంశాలు విద్యార్థుల్లో కలగచేయాలి. సో అది మనకు NCF SE 2023 వారు తెలియజేస్తున్నటువంటి అంశం. నెక్స్ట్ ఎస్థెటిక్ అండ్ కల్చరల్ కెపాసిటీస్. సో మనం ఇంతకు పూర్వం చెప్పుకున్నాం కదా, విద్యార్థులు భారతదేశ సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని గౌరవంగా ఫీల్ కావాలి. సో దానిని పాటించాలి, దాన్ని పరిరక్షించాలి, దాన్ని అభివృద్ధి చెందించాలి, దాన్ని భావితరాలకు వ్యాపింపచేయాలి. సో ఆ విధమైనటువంటి విలువలను, ఆ విధమైనటువంటి కెపాసిటీస్ను విద్యార్థుల్లో పెంపొందింపచేయాలి. సౌందర్య మరియు సాంస్కృతిక సామర్థ్యాలు. సౌందర్య ఎస్థెటిక్ కెపాసిటీస్ అండ్ కల్చరల్ కెపాసిటీస్, అది ఇవన్నీ మీకు అవగాహన ఉన్నటువంటి అంశాలే. నెక్స్ట్ గమనించండి, కెపాసిటీస్ ఫర్ హెల్త్, సస్టెనెన్స్ అండ్ వర్క్. ఇక్కడ చూడండి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కెపాసిటీస్ నేను ప్రీవియస్ స్లైడ్స్లో కూడా నేను మీకు దీని గురించి వివరించడం జరిగింది. అంటే విద్యార్థుల్లో శారీరక సౌష్ఠవాన్ని సాధించే విధంగా శారీరక వికాసము, ఆటలు, వ్యాయామము, సో మొదలైనటువంటి అంశాల్లో విద్యార్థులకు సామర్థ్యాలను పెంపొందింప చేయటం. నెక్స్ట్ జీవనోపాధి, చాలా ముఖ్యమైనటువంటి అంశం. నేను ఇప్పటి వరకు మీకు చెబుతూనే ఉన్నాను, భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశం. అలా ఉండిపోవడానికి కారణం ఏంటి అంటే నిరుద్యోగానికి కారణం ఏంటి అని అంటే నీవు పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఆధారంగా నువ్వు ప్రత్యామ్నాయ వృత్తుల్లో స్థిరపడలేకపోవటము, ప్రత్యామ్నాయ వృత్తులను ఎన్నుకోలేకపోవటము. సో అది జీవనోపాధి. మనకు దీని గురించి 1937 బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి విద్యా విధానాలు, విద్యా వ్యవస్థ దీని గురించి మనకు తెలియజేస్తూనే ఉన్నాయి. సో ఆ విధమైనటువంటి జీవనోపాధి మరియు పని కోసం సామర్థ్యాలు మనము పాఠశాలలోనే మనం భవిష్యత్తులో ఏ రంగంలో నిలదొక్కుకోవాలి అనుకుంటున్నామో ఆ రంగానికి సంబంధించినటువంటి నైపుణ్యాలన్నింటినీ నువ్వు పాఠశాలలో పొందాలి. పాఠ్యాంశాలు అట్లాంటి నైపుణ్యాలను విద్యార్థులకు అందజేయాలి.
అందజేసినట్లయితే పాఠశాల విద్యను పూర్తి చేసినటువంటి విద్యార్థులందరూ ప్రభుత్వ ఉద్యోగాలను పొందలేరు. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందకపోయినా పాఠశాల విద్య పూర్తయిన తర్వాత పాఠశాలలో తాను పొందినటువంటి పనికి సంబంధించినటువంటి నైపుణ్యాల ద్వారా తన కాళ్ళపై తానే విద్యార్థి నిలబడగలిగే విధంగా, తన పోషణను తానే స్వయంగా సంపాదించుకునే విధంగా విద్యార్థుల్లో వివిధ రకాల పనికి సంబంధించినటువంటి నైపుణ్యాలను, శక్తియుక్తులను, సామర్థ్యాలను అభివృద్ధి చెందించాలి. అట్లాంటి సామర్థ్యాలను విద్యార్థులు కలిగి ఉండే విధంగా పాఠ్యాంశాలు అనేవి ఉండాలి. ఇప్పుడు NCF/SE 2023 వారు 8 పాఠ్యాంశాలు ఉండాలి అంటారు. ఆ 8 పాఠ్యాంశాల్లో ఒక పాఠ్యాంశం ద్వారా 8 సబ్జెక్ట్స్ ఉండాలి అంటారు. 8 సబ్జెక్ట్స్లలో ఒక సబ్జెక్టు ద్వారా ఇట్లాంటి సామర్థ్యాలు విద్యార్థులు పెంపొందింప చేయబడతాయి. మరో సబ్జెక్టు ద్వారా ఈ సామర్థ్యాలు. ఇజ్ ఇట్ క్లియర్? అది అంటే మొత్తంగా ఉండేటువంటి 8 సబ్జెక్ట్స్ ద్వారా విద్యార్థుల్లో ఇన్ని రకాల సామర్థ్యాలు అభివృద్ధి చెందాలి. సో అలా ఉండాలి పాఠ్యాంశాలు అని మనకు ఈ పాఠ్య ప్రణాళిక చట్టం తెలియజేస్తుంది. నెక్స్ట్ గమనించండి, ఇక్కడ కెపాసిటీస్ ఫర్ సోషల్ ఎంగేజ్మెంట్ అంటే దీని గురించి మనం ప్రీవియస్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు సమాజానికి సంబంధించి సమాజముల గురించి, సామాజిక అంశాలను గురించి, సమాజము, సామాజిక అంశాలు. సమాజము ఓకే, మనందరికీ తెలుసు. సామాజిక అంశాలు ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి రకరకాల అంశాలు, అవి మతపరమైనటువంటి అంశాలు కానీ లేదా వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని గురించి ఒక క్రమబద్ధమైనటువంటి అవగాహన, సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మరి ఇట్లాంటి సామర్థ్యము విద్యార్థుల్లో ఉన్నట్లయితే మరి ఈ విద్యార్థులు మరి సోషల్ పార్టిసిపేషన్ వాల్యూస్ను పొందుతారు, డెమోక్రటిక్ పార్టిసిపేషన్ వాల్యూస్ను పొందుతారు, ఎకనామిక్ పార్టిసిపేషన్ వాల్యూస్ను పొందడం జరుగుతుంది. అంటే పాఠ్యాంశాలు ఇట్లాంటి సామర్థ్యాలను విద్యార్థుల్లో కల్పించినట్లయితే, ఇట్లాంటి సామర్థ్యాలు విద్యార్థులు సాధించబడినట్లయితే చూడండి ఆ విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి వాల్యూస్ కూడా డెవలప్ అవుతాయి. అవి డెమోక్రటిక్ పార్టిసిపేషన్, ఇదిగోండి డెమోక్రటిక్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ కల్చరల్ అండ్ సోషల్ పార్టిసిపేషన్. సో ఇవన్నీ ఎలా సాధ్యమవుతాయి అంటే ఈ పాఠ్యాంశాల ద్వారా సాధ్యమవుతాయి. 8 పాఠ్యాంశాలు ఉన్నాయి నీకు పాఠశాల స్థాయిలో, 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి నీకు పాఠశాల స్థాయిలో. ఆ 8 సబ్జెక్టులు ఏ విధంగా ఉండాలి అంటే విద్యార్థుల్లో ఇన్ని సామర్థ్యాలను పెంపొందించే విధంగా ఉండాలి. మరి విద్యార్థుల్లో ఇన్ని సామర్థ్యాలు అనేవి పెంపొందించబడినట్లయితే విద్యార్థుల్లో ఈ విధమైనటువంటి పాజిటివ్ నేచర్ డెవలప్ అవుతుంది, ఈ విధమైనటువంటి వాల్యూస్ డెవలప్ అవుతాయి. తద్వారా వీళ్ళు ఉద్దేశించినటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్ష్యాలన్నీ సాధించబడతాయి. అది దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. ఇస్ ఇట్ క్లియర్? విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి దోహదపడుతుంది. మరి విద్యార్థి సర్వతోముఖ అభివృద్ధిని సాధించినట్లయితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది, జాతి అభివృద్ధి సాధ్యమవుతుంది, దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి అంశాలు. సో ఈ విధమైనటువంటి విలువలు, ఈ విధమైనటువంటి పాజిటివ్ నేచర్స్, ఈ విధమైనటువంటి సామర్థ్యాలను ఈ 8 సబ్జెక్ట్స్ విద్యార్థులలో పెంపొందింపజేయాలి. ఇస్ ఇట్ క్లియర్? రైట్, నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో నెక్స్ట్ ఏమంటున్నారు అంటే NCF/SE యొక్క కరిక్యులర్ అప్రోచ్. ఇక్కడ మీరు గమనించాలి, మరి ఇన్నింటినీ సాధించడం కోసము కరిక్యులం ఎలా ఉండాలి అని ఇటువంటి విషయాలను మనం గమనించినట్లయితే ఇక్కడ చూడండి, ఈ NCF/SE ఏదైతే ఉందో కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఇక్కడ చూడండి, ఇవి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ఇంటర్ డిసిప్లినరీ అండ్ మల్టీడిసిప్లినరీ జ్ఞానాన్ని సమర్థిస్తుంది. మల్టీడిసిప్లినరీ. సో వీటిని గురించి మీకు అవగాహన ఉండాలి. ఇక్కడ ఇంటర్డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ అంటే ఏమిటి అంటే ఇప్పుడు పాఠశాలల్లో ఉండేటువంటి 8 సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో ఇదిగోండి ఈ సబ్జెక్ట్స్ మీకు ఏ విధంగా ఉంటాయి, 8 సబ్జెక్ట్స్. సో మ్యాథమెటిక్స్, సైన్స్, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్, ఇక్కడ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడే 2 కనిపిస్తున్నాయి మనకు. తర్వాత లాంగ్వేజెస్, భాషలు, లాంగ్వేజెస్, మ్యాథ్స్. ఇక్కడ చూడండి నేను నెంబరింగ్ ఇస్తాను, జస్ట్ మినిట్, ఐ చేంజ్ ద కలర్. ఎస్, ఇక్కడ చూడండి భాషలు, లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, సోషల్ సైన్సెస్, నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్స్. ఇక్కడ చూడండి వొకేషనల్ ఎడ్యుకేషన్, దెన్ నెక్స్ట్
ఫిజికల్ ఎడ్యుకేషన్. సో టోటల్గా 7. అదేవిధంగా ఇంటర్డిసిప్లినరీ ఆర్ మల్టీడిసిప్లినరీ. సో ఈ విధంగా మొత్తంగా 8 కరిక్యులమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఈ 8 కరిక్యులమ్స్ ద్వారా ఈ విధమైనటువంటి సామర్థ్యాలు, ఈ విధమైనటువంటి విలువలు, ఈ విధమైనటువంటి స్వభావాలను విద్యార్థులు పెంపొందింపజేస్తే ఈ లక్ష్యాలు అనేవి సాధింపబడతాయి. ఇజ్ ఇట్ క్లియర్? ఎస్, వెరీ క్లియర్. రైట్, ఇక్కడ గమనించండి. సో ఇక్కడ మనం ఇంటర్డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. మరి ఇక్కడ ఇంటర్డిసిప్లినరీ అంటే ఏమిటి అంటే, మనం ఒక సబ్జెక్టును తీసుకున్నట్లయితే ఆ సబ్జెక్టులో ఉండేటువంటి వివిధ పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో ఆ వివిధ పాఠ్యాంశాల మధ్య ఉండేటువంటి సహసంబంధాన్ని విద్యార్థులు గ్రహించే విధముగా వారిలో సామర్థ్యాలను పెంపొందింపచేయాలి. సో అది ఇంటర్డిసిప్లినరీ. ఒక సబ్జెక్టులో ఉండేటువంటి వివిధ అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిపైన స్పష్టమైనటువంటి అవగాహనని ఏర్పరచుకోవటం. ఇంటర్డిసిప్లినరీ అంటే ఇది అండి. ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఇక్కడ సైన్స్ కనిపిస్తుంది. సో ఇది సైన్స్ ఇదిగోండి, ఈ సర్కిల్ ఏదైతే ఉందో ఇది సైన్స్. సో ఇక్కడ మీకు ఇది రఫ్ అవుతుంది. సో కాబట్టి సైన్స్, ఓకే, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఎకనామిక్స్. ఇప్పుడు ఇందులో ఒక సబ్జెక్ట్లో ఉండేటువంటి విషయాల మధ్య ఉండేటువంటి సహసంబంధాలను మనం గ్రహించినట్లయితే అది ఇంటర్డిసిప్లినరీ. అలా కాకుండా ఇప్పుడు ఈ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సైన్స్, మ్యాథ్స్, ఎకనామిక్స్, సోషల్, వాటి మధ్య ఉండేటువంటి సహసంబంధాలను మనం గ్రహించినట్లయితే అది మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్ అవుతుంది. ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ ఉండాలి, మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒక చోట కలిసిపోతూ ఉన్నాయి. అంటే వివిధ సబ్జెక్టుల మధ్య ఉండేటువంటి సహసంబంధాలను మనం గ్రహించి ఒక సబ్జెక్టులో ఉన్న జ్ఞానం ద్వారా మరొక సబ్జెక్టులో మనం రాణించగలగాలి. ఇజ్ ఇట్ క్లియర్? అది అంటే వివిధ సబ్జెక్టులను అధ్యయనం చేసేటువంటి సామర్థ్యాలను పెంపొందింప చేయాలి. అది మల్టీడిసిప్లినరీ. అంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ సైన్స్, ఎకనామిక్స్ అన్నాం మనం ఇంతకు పూర్వము. ఇప్పుడు సైన్స్ సబ్జెక్ట్లో నైపుణ్యాన్ని కలిగి ఉన్నటువంటి విద్యార్థులు అయితే ఎంపీసీ అయినా లేదా బైపీసీ అయినా అధ్యయనం చేయవలసి ఉండేది. ఎంపీసీ లేదా బైపీసీ. ఇక తర్వాత ఆర్ట్స్కి సంబంధించి ఎకనామిక్స్ కానీ, తర్వాత హిస్టరీ కానీ ఇట్లాంటి వాటిని అధ్యయనం చేయడానికి వీలు లేకుంటుండే. కానీ ఇప్పుడు మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్ను విద్యార్థులు పెంపొందింప చేయాలి. సో కాబట్టి ఏ సబ్జెక్టులనైనా ఎన్నుకొని అధ్యయనం చేసేటువంటి అవకాశాన్ని విద్యార్థులకు కల్పించడం జరిగింది ఎన్పిఈ 2020 ద్వారా. సో ఆ ఎన్పిఈ 2020కి అనుగుణంగా వచ్చింది ఎన్సిఎఫ్ 2023 కాబట్టి సో ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్, మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్, సో మొదలైనవి పెంపొందింప చేయాలి. ఇజ్ ఇట్ క్లియర్? అది సో దీన్ని ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని ఎన్సిఎఫ్ఎస్సి 2023 సమర్థిస్తుంది. దేన్ని సమర్థిస్తుంది? ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ లేదా ఇంటర్డిసిప్లినరీ నాలెడ్జ్ అండ్ మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్. మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్. సో దీన్ని సమర్థించడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఏమంటున్నారు? తరగతి గదిలో సంబంధిత సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని సృష్టించడానికి వివిధ విషయాలను మరియు నైపుణ్యాలను సజావుగా ఏకీకృతం చేయాలి. అంటే వివిధ విషయాల మధ్య ఉండేటువంటి సహసంబంధాన్ని విద్యార్థులు గ్రహించే విధముగా బోధన అనేది ఉండాలి. ఓకే, ఈ సమీకృత విధానం ఏదైతే ఉందో అభ్యాసకుల నైపుణ్యాలను నిజ జీవిత పరిస్థితులలో బదిలీ చేసుకోగల సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుంది. వాస్తవ ప్రపంచంలోని సవాళ్లకు పరిష్కారాలను రూపొందించే విధంగా విద్యార్థులను శక్తివంతులను చేస్తుంది. ఈ జ్ఞానాన్ని విద్యార్థులు పెంపొందింపజేసినట్లయితే ఆ జ్ఞానము విద్యార్థులు వారి నిజ జీవితంలో ఎదుర్కొనేటువంటి సమస్యలను పరిష్కరించుకోవడానికి విద్యార్థులను శక్తివంతులను చేస్తుంది. అదే విషయాన్ని చెప్తూ ఉన్నాం. అంటే తరగతి గదిలో పొందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నిజ జీవిత సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకునే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. వాస్తవ ప్రపంచంలో ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించుకునే విధంగా విద్యార్థులను శక్తివంతులను చేస్తుంది. సో ఈ విధంగా ఎన్సిఎఫ్ 2023 కరిక్యులం అనేది ఇలా ఉండాలి అనేటువంటి విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. రైట్, నెక్స్ట్ సో కరిక్యులంలో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఈ విధంగా ఉంటాయి. ఇంటర్డిసిప్లినరీ, మల్టీడిసిప్లినరీ నాలెడ్జ్ని ఈ విధంగా పొందవలసి ఉంటుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. సో దీన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రైట్, సో ఇక్కడ నేను హైలైట్ చేసినటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కరిక్యులర్ ఎయిమ్స్ అన్నాము,
సో కరిక్యులర్ ఎయిమ్స్. కరిక్యులర్ ఎయిమ్స్ నుండి కరిక్యులర్ గోల్స్ అనేవి ఆవిర్భవిస్తాయి. కరిక్యులర్ గోల్స్. సో ఇక్కడ మీకు క్వశ్చన్ చేస్తాడు, ఆస్పిరెంట్ జాగ్రత్తగా ఉండాలి. కరిక్యులర్ గోల్స్ దేని నుండి ఆవిర్భవిస్తాయి అంటాడు. అది కరిక్యులర్ ఎయిమ్సా, లేదా కాంపిటెన్సీసా, లేదా లర్నింగ్ అవుట్కమ్సా, లేదా పైవన్నీ అని క్వశ్చన్ చేస్తాడు. నేను అందుకనే ఆరో చూపించాను ఇక్కడ చూడండి. కరిక్యులర్ ఎయిమ్స్ నుండి కరిక్యులర్ గోల్స్ ఆవిర్భవిస్తాయి. కరిక్యులర్ గోల్స్ నుండి కాంపిటెన్సీస్ సామర్థ్యాలు అనేవి ఆవిర్భవిస్తాయి. కాంపిటెన్సీస్ నుంచి లర్నింగ్ అవుట్కమ్స్ అనేవి ఆవిర్భవించడం జరుగుతుంది. అంటే మనకి ఇంతకు పూర్వము ఉద్దేశాలు, గమ్యాలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు ఏ విధంగా ఉంటుండేనో ఇప్పుడు వాటి స్థానంలో ఏమొచ్చాయి అంటే కరిక్యులర్ ఎయిమ్స్. కరిక్యులర్ ఎయిమ్స్ నుంచి ఆవిర్భవించేవి కరిక్యులర్ గోల్స్. కరిక్యులర్ గోల్స్ నుండి ఆవిర్భవించేవి కాంపిటెన్సీస్. కాంపిటెన్సీస్ నుండి ఆవిర్భవించేవి ఏంటి అంటే లర్నింగ్ అవుట్కమ్స్. సో ఈ ఆర్డర్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము ఈ విషయం ఏంటో ఒక్కసారి పరిశీలిద్దాం. చూడండి, NPE 2020's broad aims of education will be achieved through stage-wise curricular aims of each of the 8 curricular areas. ఇప్పుడు మనకు మొత్తంగా 8 కరిక్యులర్ ఏరియాస్ ఉన్నవి. మొత్తంగా 8 కరిక్యులర్ ఏరియాస్ కలవు. ఈ 8 కరిక్యులర్ ఏరియాస్ ఏమిటో ఇక్కడ చూడండి జాగ్రత్తగా. 8 కరిక్యులర్ ఏరియాస్ ఉన్నవి. సో 8 కరిక్యులర్ ఏరియాస్. సో వాటన్నిటిని నేను మీకు ఒక్కసారి పరిచయం చేస్తాను. ఇక్కడ చూడండి, 8 కరిక్యులర్ ఏరియాస్.